నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? నేను చాలా బాగున్నానండి. డాక్టర్ గారు, స్పైన్ సర్జరీ చేయాల్సిందే అనే సిట్యుయేషన్స్ ఏంటసలు? స్పైన్ సర్జరీ అనేది కొన్నిసార్లు ఎమర్జెన్సీ సర్జరీస్ ఉంటాయి. హ్మ్. కొన్నిసార్లు అర్జెంట్ సర్జరీస్ ఉంటాయి. కొన్నిసార్లు ఎలెక్టివ్ సర్జరీస్ ఉంటాయి. ఇట్ మీన్స్ సో, అర్జెంట్ అండ్ ఎమర్జెన్సీ అనేవి మనకు తెలుసు. హ్మ్. సో, ఇమ్మీడియేట్‌గా వెంటనే చేయాల్సిన సర్జరీస్. ఓకే. ఎలెక్టివ్ సర్జరీస్ అంటే ఏంటంటే, అది అప్పటికప్పుడు వచ్చిన సమస్య కాదు. కానీ, ఆ ప్రాబ్లమ్ వల్ల పేషెంట్ యొక్క డైలీ లైఫ్ అనేది చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నారు. హ్మ్. సో, నడుము నొప్పి కావచ్చు, కాళ్ళలో నొప్పి, కాళ్ళు లాగడం కావచ్చు, దూరం నడవలేకపోవడం కావచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల స్పైన్ సర్జరీ చేయాల్సొస్తే వాటిని ఏంటంటే ఎలెక్టివ్ సర్జరీస్ అంటారు. అంటే దానికి మనం ఇమ్మీడియేట్‌గా కాకుండా పేషెంట్‌ని మనం ముందే పూర్తిగా ఎవాల్యుయేట్ చేసుకొని ఏమన్నా వేరే షుగర్ గానీ, బీపీ గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని పూర్తిగా కంట్రోల్ చేసుకొని వేరే ఇంకే ఇబ్బందులు లేనప్పుడు ఇంట్లో ఆహ్, యూజువల్‌గా లేడీస్‌లో చూస్తే గనుక హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. సో, ఈ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేసుకొని ఇలాంటి మిగిలినవన్నిటిని కూడా పూర్తిగా కరెక్ట్ చేసుకొని అప్పుడు సర్జరీ చేసుకోగలము అనేలాంటి సిట్యుయేషన్ ఉంటే దాన్ని ఎలెక్టివ్ సర్జరీస్ అంటాం. ఓకే. సో, ఎమర్జెన్సీ సర్జరీస్ అనేది ఎప్పుడు చేస్తాం. స్పైన్ ఫ్రాక్చర్స్ అండి. చాలా కామన్‌గా ఏమవుతుందంటే స్పైన్ ఫ్రాక్చర్ అయితే గనక అది రకరకాలుగా ఉంటుంది. కొన్ని రకాలేంటంటే స్టేబుల్ ఫ్రాక్చర్స్ అంటాం. అంటే విరిగినా కూడా అది ఎక్కువ కదలదు. హ్మ్. సో, అలాంటప్పుడు ఎమర్జెన్సీగా కాకుండా అర్జెంట్ బేసిస్ మీద మనం తీసుకోవచ్చు. అంటే ఎమర్జెన్సీ అంటే వితిన్ ఫ్యూ అవర్స్. అర్జెంట్ బేసిస్ అంటే అప్పటికప్పుడు కాకపోయినా నెక్స్ట్ డే అయినా రాత్రిపూట అంతా వెయిట్ చేసి మార్నింగ్ టైం చేసుకోగలిగిన సర్జరీస్. ఎందుకంటే మనకి స్టడీస్ ప్రకారం చూస్తే మార్నింగ్ టైం చేసే సర్జరీస్ గివ్ బెటర్ రిజల్ట్స్ దాన్ మిడ్‌నైట్ గానీ, నైట్ అర్జెంట్‌గా చేసే సర్జరీస్ అనమాట. సో, ఎమర్జెన్సీ అంటే ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా చేయాల్సిన కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. అంటే హ్మ్. స్పైనల్ కార్డ్ మీద ఈ బోన్ ఫ్రాక్చర్ అయ్యి, ఆ ఫ్రాక్చర్ యొక్క ముక్కలు స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పెట్టి కాళ్ళల్లో గానీ, చేతుల్లో గానీ పవర్ అనేది పార్షియల్‌గా ఎఫెక్ట్ అయితాయి. అంటే కొన్నిసార్లు కంప్లీట్‌లీ నార్మల్‌గా ఉంటుంది పవర్. హ్మ్. కొన్నిసార్లు పార్షియల్‌గా ఎఫెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు కంప్లీట్‌గా పోతుంది. సో, కంప్లీట్‌గా పోయినప్పుడు లేదా కంప్లీట్‌గా నార్మల్‌గా ఉన్నప్పుడు దాన్ని ఎమర్జెన్సీ అనం. సో, ఇలా పార్షియల్‌గా పవర్ లాస్ అనేది ఉంటే గనక ఏమవుతుందంటే పూర్తిగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఇమ్మీడియేట్‌గా కరెక్ట్ చేయాలి. సో, ఓకే. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎమర్జెన్సీ సర్జరీ అనేది స్పైన్‌కి చేస్తాం. హ్మ్. సో, ఏదైతే ఆ ఫ్రాక్చర్ అయిపోయిన ముక్కలుంటాయో వాటిని స్పైనల్ కార్డ్ నుంచి తీసేసి అండ్ కదులుతూ ఉన్న ఈ స్పైన్ ముక్కల్ని మనం స్క్రూస్ వేసి రాడ్స్‌తో ఫిక్స్ చేస్తాం ఇంకా కదలకుండా. సో, ఇదొక ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అయింది. రెండోదేంటంటే కొన్నిసార్లు మనం కాడా ఈక్వైనా సిండ్రోమ్ అంటామండి. ఇందులో ఏంటంటే మనకి డిస్క్ ప్రొలాప్స్, సయాటికా అనే ప్రాబ్లమ్ అందరికీ తెలుసు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మ్యాసివ్ డిస్క్ ప్రొలాప్స్. చాలా ఎక్కువగా మన 2 బోన్స్ మధ్యలో ఉండే డిస్క్ అనేది బయటకొచ్చేసి స్పైనల్ కార్డ్‌లో ఉన్న మొత్తం అన్ని నరాలని మీద ప్రెషర్ పెట్టి యూరిన్ అండ్ మోషన్ కంట్రోల్ అనేవి పోయేలా చేస్తే గనక అది ఎమర్జెన్సీ సర్జరీ. ఓకే. ఎందుకంటే దానికి మనం వెయిట్ చేసి తర్వాత ఎప్పుడైనా సర్జరీ చేస్తే ఈ యూరిన్ మోషన్ కంట్రోల్ అనేవి వెనక్కి రాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి అది ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా చేయాలి. కొన్నేంటంటే అర్జెంట్ సర్జరీస్. ఇందాక మనం అనుకున్నట్టు కంప్లీట్‌గా పవర్ లాస్ అయిపోయినా లేదా పవర్ కంప్లీట్‌గా ఇంటాక్ట్‌గా ఉంది. సో, మనం నెక్స్ట్ డే వరకు వెయిట్ చేసి కొన్ని ఏవైతే అత్యవసరమైన టెస్ట్స్ ఏవైతే ఉంటాయో మన హిమోగ్లోబిన్ గానీ ఇలాంటి టెస్టులు చేసుకొని అప్పుడు ప్రొసీడ్ అవ్వడాన్ని అర్జెంట్ సర్జరీస్ అంటాం. ఇది కాకుండా ఎలెక్టివ్ సర్జరీస్. దీంట్లో ఏమవుతుందంటే పేషెంట్‌కి ఏది అర్జెంట్‌గా ఉండదు, ఎమర్జెన్సీగా ఉండదు. ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా ప్రాబ్లమ్ ఉంటుంది. అయినా కూడా నరాల మీద ఉండే ప్రెషర్ వల్ల గానీ ఆహ్, ఏమవుతుందంటే పేషెంట్‌కి నడక అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. కొన్నిసార్లు మనకి సర్వైకల్ స్పైన్‌లో కూడా అంటే మెడలో కూడా ఈ నర్వ్స్ మీద స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పేషెంట్‌కి నడకలో బ్యాలెన్స్ తప్పిపోవడం, చేతుల్లో పవర్ తగ్గిపోవడం ఆహ్, ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్ వస్తాయి. ఇలాంటి వాటిలో కూడా మనం సర్జరీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఇంకొన్నేంటంటే ఇన్ఫెక్షన్స్. సో, స్పైన్‌లో కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్ అండి. ఎస్పెషల్లీ ట్యూబర్క్యులోసిస్. మన టీబీ మనం లంగ్స్‌లో అనుకుంటాం గదా! సో, బోన్స్‌లో గూడా వస్తుంది. అన్నిటికంటే కామన్‌గా వచ్చే బోన్ ఏదంటే స్పైనే. సో,
సో స్పైన్లో ట్యూబర్క్లోసిస్ ఉన్నది కూడా కొన్ని వారాలు కొన్ని నెలల తరబడి పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి డాక్టర్ గారు? సో స్పైన్ టీబీ ఉంటే కనుక పేషెంట్కి కంటిన్యూస్ పెయిన్ అండి. అంటే పగలు కాదు, రాత్రి కాదు, ఏ టైం అయినా కూడా కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది. అండ్ రాత్రిపూట చాలాసార్లు పెయిన్ పెరుగుతుంది. ఓకే. అండ్ నిద్రపోయిన వాళ్ళు నొప్పి వల్ల నిద్ర నుంచి మెళుకు వచ్చే విధంగా అంత సివియర్ పెయిన్ ఉంటుంది. దీంతో పాటుగా ఆకలి అనేది తగ్గిపోవడం, దానివల్ల ఫుడ్ ఇంటేక్ తగ్గిపోయి బరువు తగ్గిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. దీంతో పాటు ఆ స్పైన్లో పస్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతాయి, చీము. అది నర్వ్స్ మీద ప్రెషర్ పెడితే కనుక కాళ్ళల్లో కానీ మెడలో అయితే చేతులు కాళ్ళలో రెండిట్లో వీక్నెస్ రావడం, నడవలేకపోవడం, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా స్పైన్ టీబీ ఉంటే కనుక ఉండొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ట్యూమర్స్ అండి. స్పైన్లో చాలా కామన్గా ఏమవుతుందంటే మెటాస్టాసిస్ అంటాం. అంటే వేరే శరీరంలో ఇంకెక్కడన్నా క్యాన్సర్ ఉంటే కనుక అది బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి బోన్లోకి డిపాజిట్ అవుతుంది. సో స్పైన్లో వేరే చోట నుంచి వచ్చిన ట్యూమర్ డిపాజిట్ అక్కడ పెరిగిపోతే కనుక ఆ బోన్ అనేది పూర్తిగా కరిగిపోతుంది ఆ ట్యూమర్ వల్ల. సో ఆ ట్యూమర్ వచ్చి బోన్ని కరిగించేసి అక్కడ ఫ్రాక్చర్ అవ్వచ్చు, లేదా ఆ ట్యూమర్ మాస్ పెరిగిపోయి నర్వ్స్ మీద ప్రెషర్ పెట్టచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఖచ్చితంగా మనం సర్జరీ అనేది చేయాలండి. సో ఇవన్నీ కూడా స్పైన్ సర్జరీ ఖచ్చితంగా చెయ్యాలి అనే కొన్ని సిచ్యువేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నైస్ ఓకే అండి. ఇన్ఫర్మేషన్ చెప్పారు. నమస్కారం. నమస్తే అండి.